నేను ఇంటూరి రవికిరణ్ వైఫ్ని. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్కి తిప్పుతూ ఉన్నారు. ప్రతి స్టేషన్లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారనేది తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు, ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్టేషన్కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు, మాకు స్టేషను ఏ ఏ ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. పోలీసుల్ని మేము ఏ స్టేట్మెంట్లు వాళ్ళే సొంతంగా రాసి వాళ్ళే సంతకాలు తీసుకొచ్చి పై వాళ్ళు ఎలా చెప్తుంటే అలా రాసుకుని వచ్చి మాతో సంతకాలు ఇంటూరి గారితో సంతకాలు చేయించుకుంటున్నారు. ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి అని వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి, అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైలు నుంచి మాచర్ల తీసుకెళ్లారు. మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు, పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్గా ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 అవర్స్ అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్ళిపోతున్నారు అతన్ని. ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదో తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు, మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్ళిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదనంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి, నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. అతని మీద ఎందుకు కేసులు పెట్టారండి, దేనివల్ల కేసులు పెట్టారు అవన్నీ చూపించండి నాకు. అతను సోషల్ మీడియా అంటే పోస్టులు పెడతారండి, మార్పింగ్ ఏమైనా చేశారా? అతను ఏమైనా అసభ్యకంగా రాసాడు, అసభ్యకరంగా అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా పోస్టుల్లో? ఒకసారి చూపియండి. ఎందుకు పెడుతున్నారు ఇన్ని సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు అతని మీద? ఏమో అండి, తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పొద్దున్న తీసుకెళ్తున్నారు, రాత్రి ఏ టైంకి ఇస్తున్నారో తెలియట్లేదు. ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేస్తుంటే నేను ఫాలో అవుతున్నాను, అందుకని నన్ను కట్ చేశారు. జైల్లో పెడుతున్నారు. జైల్లో అయినా ఉంచుతున్నారా? జైలు నుంచి తీసుకెళ్తున్నారు. ఎప్పుడు తీసుకెళ్తున్నారో అర్ధరాత్రి లేదు, సండే లేదు, ఎప్పుడు తీసుకెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు తీసుకొస్తున్నారో తెలియదు. అతను అక్కడ ఉన్నాడని మనం వెళ్ళి ములాఖత్ పెట్టుకుంటే అక్కడ లేడమ్మా, పీటీ వారెంట్ మీద తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు మాకు తెలీదు, ఇట్లనే చెప్తున్నారు. జైల్లో కూడా మాకేం చెప్పట్లేదండి. అక్కడికి వెళ్ళి అడుగుతుంటే కూడా మనిషి ఉండట్లేదు, మమ్మల్ని కలవనివ్వట్లేదు అసలు ఆయన్ని. ఏ స్టేషన్ అని లేదండి. ఇప్పుడు అక్కడ అసలు కొత్త కేసులు అన్నీ దేని మీద పెడుతున్నారో తెలియట్లేదు, ఎవరు పెడుతున్నారో తెలియట్లేదు, ఏ కేసో తెలియట్లేదు, కేసు నెంబర్ తెలియట్లేదు. లాయర్లు వెళ్ళి అడిగినా, మేము వెళ్ళి అడిగినా అంతా మేము ఇవ్వము, సీక్రెట్, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. పోలీసుల నుంచి ఇదే సమాధానం. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఈ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల కోసమే పనిచేస్తున్నారు వీళ్ళు. పోస్టులు ఏవేవో చూపిస్తున్నారండి, అక్కడ మార్పిం అంటున్నారు, అశ్లీలత అంటున్నారు. మరి టీడీపీ అని ఏదో పేజీ ఉంది వీళ్ళది, మరి వాళ్ళ దాంట్లో ఏమి అసభ్యకంగా అశ్లీలంగా ఉన్నాయి కదండి, వాళ్ళు మేము పెట్టచ్చా కేసులు? గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా యాక్టివిటీ మీద కేసులు పెట్టారు, అందుకే కూటమి ప్రభుత్వం ప్రతీకార చర్యలు పాల్పడుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం పెట్టింది నాకు తెలియదండి. నేను అసలు ఇలా మీడియాలో అసలు నేను ఎప్పుడు రాలేదు. మా వారిని అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి. అసలు ఇప్పుడు ఎన్ని స్టేషన్లు అని కదండి, ఆయన మీద 20 కేసులు ఉన్నాయి. రోజుకొక స్టేషన్ అని తిప్పుతున్నారు, రోజుకో కేసు అని చెప్తున్నారు, పీటీ వారెంట్లు వేస్తున్నారు, స్టేషన్ కస్టడీలు అంటున్నారు. అతన్ని ఒక్క చోట ఉండనివ్వట్లేదు.
పోలీసులు ఇబ్బంది అంటే దువ్వాడ సీఎం మల్లేశ్వరరావు అండి. అతను చాలా మిస్బిహేవ్ చేశాడు, చాలా ఇదిగా చేశాడు. నెక్స్ట్ రాజమండ్రి సిఐ బాజీలాల్, అతను కూడా అంటే వాళ్ళు గవర్నమెంట్ లో పనిచేస్తున్నారో టీడీపీకి చొక్కాలు వేసుకుని పనిచేస్తున్నారో నాకు తెలీదు. వాళ్ళు మొత్తానికి టీడీపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు. కొట్టడం అంటే ఆయనకి కాలు ఇన్ఫెక్షన్ అయిందండి, అతనికి రాడ్స్ వేసారు, యాక్సిడెంట్ అయింది. ఆ ఇన్ఫెక్షన్ వేసిన దాని దగ్గర మొన్న సిఐ తోసేస్తే అతనికి చీమ్ పట్టేసింది కాలు. అతను షుగర్ పేషెంట్, హార్ట్ పేషెంట్, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అతను ఇంతవరకు నాకు చూపించలేదండి.